మీకు హ్యాపీగానే ఉంది, నాకే ఇరిటేషన్ గా ఉంది. పొద్దున ఏమిటా కనకటోరమైన వైపుడు? ఈ రోజు నా పెళ్ళం వస్తుందంట. ఖతం. అయితే కింద పడి దొరలాడాడు. కమెడియన్ లా కనబడుతున్నానంట్రా. పెళ్ళం ఇంటికి రాకుండా ఏదో ఒకటి చేసి ఆపండి సార్. ఏంట్రా వాగుతున్నావు? సముద్రాన్ని చెంబులో దాచగలవా? తుఫాని టవల్తో ఆపగలవా? ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఆ బాలిక రాకూడదనే కదా నిన్ను పిలిచింది. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? రామా జూనియర్స్ మహాదానందం మనోధైర్యం ధనాధన్. నోరు మీరా గబ్బు నాయాల. తల కింద పెట్టుకోవాలా, గుమ్మ ముందు కట్టుకోవాలా? పిండి నిమ్మరసం తాగండి, ఎనర్జీ వస్తుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నీకు బ్రేక్ ఇచ్చినప్పుడు ఎందుకు అంత లేట్ గా వస్తారు? ఇది పాయింట్. కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడ కూడా అదే తీసుకుంటున్నారు కదా. అయిందా? బాగైందా? మీ ఆవిడ ఇంటికి రాకూడదు కదా? ఇదేం ఎంకరేజ్మెంట్ అండి? పట్టుకో రింగర్ జస్ట్ ఫర్గెట్ ఫుల్ ఆఫ్ జస్ట్. ఏంటి ఎట్కారవా? ఇంత బాధపడుతున్నావు కాబట్టి నీకోసం ఒకరిని పంపిస్తున్నా. ఎక్కడో కొడుతుంది సీనా. అబే అంటే నా పెళ్ళమన దెయ్యని ఈ జాడిలో బంధించి ఆశ అంత ఈజీగా దొరుకుతానా? లేదు. ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉంటే ఆకలేసినప్పుడు నాకుదామని తెచ్చుకున్నా. ఎన్నాళ్ళయిందో నోట్ల జల వచ్చిందయ్యా. నా ఇంట్లో నీకేంట్రా పని? పూజలు చేస్తే ఆగిపోవడానికి పిల్లని అనుకున్నారా? పెళ్ళాన్ని రా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వైఫ్ ఊరు వెళ్ళినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటది? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 10 లక్షల 10 కోట్లు లాటరీ తగిలినట్టు, తిరిగి వచ్చేటప్పుడు వచ్చిన లాటరీ ఒక్కోడికి వెళ్ళినట్టు. మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట.